ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుమ్మిపుల్లయ్య భవన్లో కామ్రేడ్ సామల మల్లేశం గారి వర్ధంతి సభ జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా అది కూడా కేవి శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకంటే గతంలో చాలా రోజుల కింద కేవి శ్రీనివాసరెడ్డి గారు మరణించడం జరిగింది. తనది కూడా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో ఈ జాగ కోసం కూడా ఎన్నో పోరాటాలు చేసినటువంటి కామ్రేడ్ సామల మల్లేశం గారు ఇలా ఈ జిల్లాలో లేకపోవడం మాకు చాలా బాధాకరం. ప్రధానంగా చూస్తే ఇవాళ తన బీడీల పెన్షన్ కోసం కానీ, ఇవాళ కార్మికుల కోసం కానీ, ప్రతి కార్మిక చట్టాల కోసం కానీ, ఎంతో మందికి బీడీ రాజీనామా కోసం కానీ, బీడీ పెన్షన్ కోసం కానీ, బీడీ పరిశ్రమలో పెరిగే వేతనాల కోసం ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం గారు. ప్రధానంగా ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కూడా ఈ యొక్క పూర్తి బాధ్యత వహించి కార్మికుల కోసం ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేవి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కామ్రేడ్ మన సిహెచ్ రాజేశ్వరరావుతో ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ కేవి శ్రీనివాసరెడ్డి గారు. తన జ్ఞాపకార్థం కూడా ఇలా మనము ఇలా ఆ ఒక వర్ధంతి కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వేములవాడ ప్రాంతం, సిరిసిల్ల ప్రాంతంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు కామ్రేడ్. ఇలా చూసుకుంటే శ్రీనివాసరెడ్డి కానీ, సామల మల్లేశం గారు కానీ పేదల కోసం, కార్మికుల కోసం సువిజ్ఞ వాళ్ళ ఒక చివరి శ్వాస వదిలేంత వరకు కూడా ఎర్ర జెండాను వదిలిపెట్టక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు కూడా ఈ ప్రాంతంలో ఈ స్థలం కోసం కానీ, ఇవాళ ప్రధానంగా దున్నేవాడికి భూమి కావాలని సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి కూడా కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు కూడా పాత్ర ఉన్నది. కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు కూడా మొన్న జరుపుకోవడం జరిగింది వర్ధంతి సభ. ప్రధానంగా చూస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ వర్ధంతి సభ సందర్భంగా ఇవాళ డబల్ బెడ్రూమ్ నిర్మించాలి, పేదలకు డబల్ బెడ్రూమ్ అందించాలనేది కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇండ్ల లోన్ల కోసం ఇస్తామన్న ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఆ ఒక లోన్లు కూడా ఇవ్వవలసిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పేద ప్రజలకు ఇలా అక్కడ మార్పక ఖమ్మం దగ్గర కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి కూడా అవి కూడా ప్రజలకు అందిస్తే దాన్ని ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా కూడా అవి కూడా పూర్తి చేసి ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఇక్కడ మన వేములవాడ ఎల్లమ్మ కాడ ఉన్నటువంటి దళితుల జాగాలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందని గతంలో మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఇవాళ ఈ సందర్భంగా కూడా కోరుతా ఉన్నాం, పేద ప్రజలకు, రైతులకు అనుకూలంగా ఉన్నటువంటి జాగాలు, అవి సాగు చేసుకుంటున్నటువంటి జాగాలు, ఇప్పటి వరకు మోగ మీద సాగులో ఉన్నటువంటి జాగాలు, దాని పట్టాలు కూడా తక్షణమే ఆ రైతులకు అందించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తిప్పపురం బూడిదికుంట్లో ఇలా దళిత మైనార్టీ కులాలకు చెందినటువంటి రైతుల జాగాలను అవి కూడా పూర్తిగా లాగుకోవడం జరిగింది. అది కూడా పూర్తిగా ఆ రైతులకు అందించాలనేది కూడా దాని మీద సవరణ చేసి విచారణ జరిపించి అది కూడా నాంపల్లి పల్లగుట్ట ఇప్పుడు రైతులకు జాగాలు, దాన్ని ఎంతో మంది కన్నేసినటువంటి బడాబాబులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నో ధర్నాలలో పాల్గొని ఇలా ప్రజల జాగాలు పోతున్నాయని చెప్పి ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా రైతుల కోసం ఆలోచన చేసి నాంపల్లి పల్లగుట్ట జాగాలు కూడా పూర్తి స్థాయిలో ఆ రైతులకు అందించాలి. అదేవిధంగా మరిపల్లి దళితులకు ఇచ్చినటువంటి జాగాలు అవి కూడా పూర్తి స్థాయిలో సర్వే జరిపించి అవి కూడా ఆ రైతులకు అందించాలి. అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే అక్కడ మన మరిపట్ల కొండంచెరులో 80 ఎకరాలు పోడుగొట్టుకున్నటువంటి జాగాలు ఇలా అవి కూడా పూర్తిగా రైతులకు పెట్టినటువంటి కేసులు ఎత్తివేసి ఇలా పట్టాలు కూడా అందించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఇలా చూస్తే గ్రామాలలో ఇలా ఎన్నో ఇలా స్థలాల కోసం, రైతుల కోసం ఇలా తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలను అవి వెంటనే అమలు చేసి రైతులకు ఒకల పేరు మీద ఒకలకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ధరణి లొసుకులు ఇలా దాన్ని ఎన్నో లోపాలు జరిగినాయి. దాన్ని కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి ఆ ఒక అర్హులైనటువంటి రైతులకు ఆ స్థలాలు కూడా పూర్తి స్థాయిలో పాస్బుక్లు అందించాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలా వేములవాడకి వస్తే మాత్రం మార్కెట్ కానీ, ఇలా గుడి మీద కానీ, ఇలా రోడ్ల వెడల్పులో కానీ కొంతమంది ఇలా దానికోసం కానీయమనే వ్యవస్థలో ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో ఇలా రైల్వేలు కూడా ఊరు దగ్గరికి వచ్చింది, దాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలా ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయాలు వేములవాడ వెనుకబడ్డది అనేది కూడా అన్నగారు ఆదిశీనన్న గారు ఎప్పుడైనా అనేది దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి కంప్లీట్ చేయాలనేది కూడా సిపిఐ పక్షాన కోరుతా ఉన్నాం. దాన్ని వెంటనే ఈ ఒక ఆలోచన చేసి కంప్లీట్ చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ డబల్ బెడ్రూమ్ల కోసం అయితే పేద కుటుంబాలు చాలా వరకు ఎదురు చూస్తూ
ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంతంలో అప్పుడు కేసీఆర్ ప్రతి ఒక్క జిల్లాలో ఇచ్చి వేములవాడకు వచ్చే వరకు మేము కూడా చెప్పినాం, వేములవాడకు వచ్చే వరకు వెనకబడిపోయిందని చెప్పడం జరిగింది సిపిఐ పక్షాన. ఇవి ఒకటి వేములవాడలో డబల్ బెడ్రూమ్ పేదవాళ్ళకు, అర్హులైనటువంటి పేదవాళ్ళకు పూర్తి స్థాయిలో సర్వే చేసి అందించాలి. మానపాక ఖమ్మం దగ్గర కట్టినటువంటి బిల్డింగ్లను పూర్తి చేసి కూడా అర్హులైనటువంటి పేదలకు అందించాలనేది కూడా కోరుతా ఉన్నాం ఈ ఒక సందర్భంగా. జోహార్ రాముల వీరుల